నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల కురుక్షేత్ర కోలాహలం మొదలైపోయింది. ఉభయ గోదావరి జిల్లాలు ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్. అందులో ప్రముఖమైనటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఇక కాకినాడ విషయానికి వస్తే కాకినాడ రాజకీయాల్లో ఉద్దండులు హేమాహేమిలు ఎంతోమందిని ఇక్కడ ప్రాంత ప్రజలు అసెంబ్లీకి పంపించారు, పార్లమెంట్ పంపించారు. అవునా కాదా? ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండో సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడలో త్రిముఖ పోరు జరుగుతోంది. అంతకుముందు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో టీడీపీని నమ్మి మోడీ ఫ్యాక్టర్తో కలిపి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జనసేనాని తను అడిగిన హామీలు నెరవేర్చలేదని బయటకు వచ్చేశారు. సొంతంగా తన మనుషుల్ని జనసేన సైనికుల్ని రంగంలోకి దింపారు. అన్ని చోట్ల అందరూ జనసేన ప్రభంజనంలో అభ్యర్థులు దూసుకెళ్ళిపోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే నినాదం, వార్ వన్ సైడే, మా అభ్యర్థులే గెలుస్తారు, సింహం సింగిల్గా వస్తుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ముఖ చిత్రాన్ని చారిత్రాత్మకంగా మలుపు తిప్పబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవునా కాదా? పక్కా కదా? ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ నుంచి గౌరవనీయులు ముత్తా గోపాలకృష్ణ గారి అబ్బాయి ముత్తా శశిధర్ని, ఒక యువకుణ్ణి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏరి కోరి సెలెక్ట్ చేసి రంగంలో దిగి వదిలిపెట్టారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ సిటీ రాజకీయాలే మారిపోయినాయి. ఎప్పుడైతే జనసేన అభ్యర్థి రంగంలో దిగారో ప్రత్యర్థి పార్టీల గుండెల్లో డైలమా మొదలైపోయింది. ఊహలు మారిపోతున్నాయి. జన ప్రవాహం ముందు, జనసేన ప్రభంజనం ముందు ఎవరైనా సరే తోక ముడివాల్సిందని ఏ రోజైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పానో ప్రతి నియోజకవర్గంలో కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కలిసి వస్తున్నారు. సామాజిక మార్పు రావాలని కోరుకుంటున్నారు. అవునా కాదా? చప్పటితో గట్టిగా ఒకసారి చెప్పండి ఆ విషయం. ముత్తా గోపాలకృష్ణ గారు కాకినాడ పేరుని, కాకినాడ ప్రజల్ని భారతదేశం మొత్తం ఆసేతు హిమాచల్ వినిపించిన ఏకైక సీనియర్ లీడర్ తెలుగువారంటే ముత్తా గోపాలకృష్ణ గారు. అవునా కాదా? కాకినాడ డెవలప్ చేశారా లేదా? కాకినాడ మంచి పొజిషన్కి వచ్చిందా రాలేదా? మరి అలాంటి ముత్తా గోపాలకృష్ణ గారు అబ్బాయే ముత్తా శశిధర్ గారు. వారితో ఒకసారి మాట్లాడదాం. జనసేన ప్రభంజనం ఎలా ఉండబోతుందో వారిని తెలుసుకుందాం. శశిధర్ గారు, మీలో చాలా కాన్ఫిడెన్స్ కనబడుతుంది. ఏంటి మీ కాన్ఫిడెన్స్ రహస్యం? మీరు ఎలా విన్ చేయబోతున్నారు ఈ ఎలక్షన్లో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మా కాన్ఫిడెన్స్ ఇంకేమీ లేదు. ఆయన వెనకాల ఆయన ముందు నడిపిస్తున్నారు. ఆయన జన సైనికులందరూ కూడా ఆయన మాటని తూచా తప్పకుండా పాటిస్తూ నాకు మద్దతుగా రోజు వెళ్తున్నారు. కాకినాడలో ఉధృతంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ముత్తా గోపాలకృష్ణ గారు, ఆయన అంటే ఆ పేరు, ఆ ఇంటి పేరు వినంగానే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ప్రతి తెలుగువాడు పేపర్ చదివే వాళ్ళ దగ్గర నుంచి అటు ఆ చివరి నుంచి అనంతపురం దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు నాన్నగారు చేసినటువంటి సేవాకరం చాలా ఉన్నాయి. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రభుత్వ పట్టాలు కాదు, మీ సొంత ల్యాండ్లు కూడా ఇచ్చి ఎంతోమందికి మీరు పోషించారు. అవునా కాదా? ఎప్పుడైనా సరే కృతజ్ఞత అనేది గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞతతోనే వెళ్ళాలి. వాళ్ళ కుటుంబం నుంచి మీరు లబ్ధి పొందారా లేదా? మీ తాతలు వాళ్ళందరూ సహాయం తీసుకున్నారా లేదా? మరి ఇప్పుడు శశిధర్ గారు రంగంలో దిగారా లేదా? గెలిపించాల్సిన బాధ్యత ఉందా లేదా? గెలిపిస్తున్నారా? పక్కానా? మెజార్టీ కోసం ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ గెలిచేసాం. అంతేనా? అంతే. వార్ వన్ సైడే. చప్పటితో ఒకసారి గట్టిగా చెప్పండి ఆ విషయం. వార్ వన్ సైడే. ఇప్పుడు ఎంత ఫైట్. ఏంటి ఇంత జన కోలాహలం, జన ప్రభంజనం? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు? ఎందుకు ఇంత అసహనంలో ఉన్నారు? మంచి నాయకుడు కావాలండి. మార్పు ప్రజలు కోరుకుంటుంది ఒకటే. వాళ్ళ చెప్తుంది మార్పు. అవినీతి రహిత సమాజం, బ్రోకర్ లేని సమాజం, శాంతి భద్రతలు, 25 సంవత్సరాల భవిష్యత్తు, అదే కోరుకుంటున్నారు. ఈవేళ వెనకాల నడుస్తున్న అందరూ కూడా యువకులు. వాళ్ళు తప్ప అందరూ కూడా అందరితో చెప్తున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ తప్ప మాపు ఎవరి వల్ల కాదు. ఆయన తన కెరీర్ని కూడా వదులుకుని ప్రజల కోసం వచ్చాడు. అలాంటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరం చెప్పేసి
పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలే వీళ్ళందరికీ స్ఫూర్తి. రాష్ట్రంలో పాలన మారాలంటే పవన్ రావాలి. ఆ మార్పుని తీసుకొస్తున్నారు యువతరం. మార్పు కోసం రెడీగా ఉన్నారా? పక్కానా? అసెంబ్లీకి పంపిస్తున్నారా శశిధర్ గారిని? రాసుకోవచ్చా? రాసుకో సాంబార్ ఛాలెంజా? ఓకే, అందరు ఓటర్లందరూ గబ్బర్ సింగ్. అవునా? కాకినాడ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది. పక్కనా మీకు ఎందుకు శశిధర్ గారి నాయకత్వం మీకు నచ్చింది? అవినీతి లేని పాలన, అవినీతి తెలియని నాయకుడు మా ముత్తా గోపాలకృష్ణ గారు. వాళ్ళ అబ్బాయి గారిని నమ్మి మేము జనసేన పార్టీని ఆహ్వానించాం. ఆయన నమ్మి పవన్ కళ్యాణ్ గారు కూడా టికెట్ ఇచ్చారు. అందుకు ఆయన నాయకత్వంలో మేము పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. జై ముత్తా గోపాలకృష్ణ గారు, జై ముత్తా శశిధర్ గారు. ఎందుకు ముత్తా శశిధర్ గారికి సంబంధించి ముత్తా గోపాలకృష్ణ గారి కుటుంబం అంటే చాలా మంచి పేరు ఉంది కదా, ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారు? ఎలాంటి మార్పు అంటే ముత్తా గోపాలకృష్ణ గారు నాకు 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఏంటి ఒక మినిస్టర్గా చేశారు. ఆయన ఒక కాలంలో ఏ అవినీతి లేదు, భూ కబ్జాలు లేవు. వాళ్ళే ఒక కోటీశ్వరులు. వాళ్ళు ప్రజలకి నాకలా సుఖంగా బతకాల, సిరి సంపదలతో ఉండాలనే ఆశతోటే వాళ్ళటువంటి నాయకులు కనుక మన పవన్ కళ్యాణ్ గారు హామీ మీద టికెట్ ఇచ్చారు. పక్కా అసెంబ్లీలో కూర్చోబెడతా, పవన్ కళ్యాణ్ సీఎం చేస్తాం. జై జనసేన. ఈరోజు ముత్తా శశిధర్ గారిని ఎందుకు గెలిపించుకోవాలని మీరు వేసిన ప్రశ్నకు ఒకటే సమాధానం. 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి కాకినాడ పట్టణ ప్రజల్లో ముత్తా గోపాలకృష్ణ గారు ప్రజల గుండెల్లో ఆయన ఉన్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మార్పు రావాలి అంటే ముత్తా గోపాలకృష్ణ గారి కుటుంబంలోంచి ముత్తా శశిధర్ గారిని ఎమ్మెల్యేగా చేస్తే ఇక్కడ అభివృద్ధి కానీ మార్పు కానీ ఏదైనా సరే రావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నెరవేరాలన్నా, కాకినాడ ప్రజలు కోరికలు నెరవేరాలన్నా, కాకినాడలో అభివృద్ధి చెందాలైనా ఈ దళారీ వ్యవస్థ, ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ దళారీ మాఫియా వ్యవస్థ పోవాలి అంటే పవన్ రావాలి. కాకినాడ సిటీలో ముత్తా శశిధర్ గారు ఎమ్మెల్యేగా రావాలి. కాకినాడ నడిబొడ్డున, కాకినాడ సిటీలో నడిబొడ్డున జనసేన జెండా రెపరెపలాడబోతోందా? గట్టిగా చెప్పండి ఒకసారి. పక్కనా ఒకరు చూస్తుందే ఒక ప్రభంజనం కనబడుతోంది. ఏంటి ఇంత సీక్రెట్? మీ కుటుంబం అంటే ఎందుకంత ప్రాణం పెడుతున్నారు అందరు? ఆయన కాకినాడలో 35,000 మందికి ఇల్లు ఇచ్చిన సందర్భం. వాళ్ళు ఉన్నప్పుడు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో కూడా భూ కబ్జాలు, శాంతి భద్రతలు, బెట్టింగ్ వ్యవస్థ కాకినాడలో మొదలైంది. ఎప్పుడూ లేనిది నడి రోడ్డు మీద హత్యలు, ఇవన్నీ కూడా చేస్తున్న రౌడీ మూకలు, రౌడీజానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదే ఈ ప్రపంచానికి కారణం. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? ఆల్రెడీ ఉన్నటువంటి చాలా వ్యతిరేకత కనబడుతోంది. ఎక్కడ చూసినా ఈగలు, దోమలు కనబడుతున్నాయి. ఎక్కడ సమస్యలు ఎక్కడేసిన గొంగలు అలా కనబడుతుంది. దీని నుంచి మీరు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? పరిశుభ్రమైన స్మార్ట్ కాకినాడ మేము తయారు చేస్తాం. ఆ రోజుల్లో స్మార్ట్ సిటీ అనే పేరు లేకపోయినప్పుడు కూడా, ఆదాయాలు లేకపోయినా కూడా కాకినాడ ఒక స్మార్ట్ టౌన్గా ఉండేది. గత 2 సంవత్సరాలుగా 1,200 కోట్లు దౌర్జన్యంగా అవసరం లేని విధంగా ఖర్చు పెట్టేసి ఎవడకాలదు కాకినాడ ప్రజలు అన్యాయంగా మోసం చేశారు. ఇలాంటివన్నీ ఫుల్ స్టాప్ పెట్టి నిజమైన స్మార్ట్, ఆరోగ్యమైన కాకినాడ, అందమైన కాకినాడ, సౌభాగ్యమైన కాకినాడ తయారు చేసే అడుగులు ముందుకేస్తాం. జై ప్రధానంగా చూసుకుంటే జనసేన హవా, జన ప్రభంజనం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే భీమవరంలో నించున్నారో, నర్సాపురం నుంచి మెగాబ్రదర్ నాగబాబు నించుకున్నారో, ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం రాజకీయ సంఖ్యలు మారిపోయినాయి. మళ్ళీ ఒక సునామీ లాగా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో మీ ప్రత్యర్థులకి మీరు ఎలాంటి సవాల్ విసిరబోతున్నారు? వాళ్ళు భయపడుతున్న సందర్భాలు ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళు పోటీలో తప్పుకోలేని పరిస్థితి కనుక నిలబడ్డారు తప్ప ఇంకే విషయం లేదు. అధికార పార్టీ జెండాలు, ప్రతిపక్ష జెండాలు పెద్దగా కనిపించట్లేదు. వాళ్ళందరూ ఏదో చేయాలని చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. ఇక్కడ కాకినాడ ప్రజలు ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తయారు చేశారు. ఎక్కడ చూసినా జనసేన ప్రభంజనం, పవన్ కళ్యాణ్ గారి మార్పే కనిపిస్తుంది.
మీరు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలిశారు? మీకు బీ ఫార్మ్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్, మీకు ఏమని చెప్పి పంపించారు ప్రజల్లోకి? నేను ఆగస్టు ఆయన కలిసినప్పుడు ఆయన చూసి స్ఫూర్తి పొందాను. నేను మొన్న బీ ఫామ్ తీసుకుని ఒకటే అడిగారు, 20 సంవత్సరాలు నాతో నడవస్తావా లేదని. ఆయన ఇంకేం మాట మాట్లాడలేదు. మనస్ఫూర్తిగా ఆయన చెప్పాను, 20 సంవత్సరాలు ఆయనతో నడబోతున్నాను, ప్రజల భవిష్యత్తు 20 సంవత్సరాలు కాపాడడానికి ఆయనతో పాటు తోడుంటాను మాటిచ్చి ఆయనతో కాకినాడకు వచ్చేసరికి వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ మీరు వచ్చారు, మీరు చాలా సాఫ్ట్ ఫ్యామిలీ. అలాంటిది మీరు అలాంటి రాజకీయాలని హేమని ఎలా మీరు తట్టుకొని నిలబడగలరు? మీరు ఎవరు హేమహేమిలేం కాదు. పవన్ కళ్యాణ్ ముందు అందరూ సామాన్యులే. సామాన్యుని సేన జనసేన, దాని ముందు మహానాయకులు కాదు. వేట వృక్షాలు కూడా కూలిపోతాయి. వెన్నుపోటు రాజకీయాలకు చెల్లుచీటు. ప్రజలు మార్పు కొడుతున్నారు, మంచితనాన్ని సాఫ్ట్నెస్ని కనుక్కుంటున్నారు. అలా అడుగులు అవుతా అదే మా బలం. పదే జగన్ చెప్పుకుంటూ వస్తున్నాడు తెలుగుదేశం పార్టీ పవన్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయారని. ఎందుకని చెప్పేసి టీడీపీకి బాగా దగ్గర చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు భయపడిపోయారు కనుక ఏదో వెళ్ళి కలపడవలసిన పరిస్థితి తప్ప అంతకంటే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కల్లా ఆయన కలిసి ఉంటే 2014లో ఎంత ఓపెన్గా కలిసారో అలాగే చేస్తారు తప్ప వెనక చేసే రాజకీయాలు ఆయనకు తెలియవు. మీరు చెప్పినట్టు వెన్నుపోటు రాజకీయాలు, వెనక రాజకీయాలు తెలియని ఏకైక మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఏం చెప్పినా ఆయన ఇద్దరిని ఎదిరిస్తున్నారు. ఇద్దరిని రాజకీయ సన్యాసం తీసుకురాబోతున్నారు. జనసేన మేనిఫెస్టో అనేది చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలను మీరు కాపీ కొట్టేసి మీరు పెట్టారట కదా. దాన్ని చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆయన చాలా అనుభవించడం చెప్తున్నారు. కానీ ఏంటి ఒక తమ్ముడుగా ఉంటాను, బిడ్డగా ఉంటాన్నాడు తప్ప ఏ ఆడపిల్ల కూడా ఆడతల్లి కూడా ఇంట్లో వంట వండుకోవడానికి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వాలనే విషయం ఇప్పుడు చెప్పలేదు. రాష్ట్రం నుంచి ఎంతో గ్యాస్ గుజరాత్ తీసుకెళ్ళిపోతున్న ఆపలేని ప్రభుత్వం ఇక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని ప్రతి ఆడపడిచికి కూడా ఫ్రీగా గ్యాస్ బండ్ ఇస్తాను ఒక ఆలోచన మా నాయకుడికి వచ్చింది. మరి అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి ఎందుకు రాలేదని అడుగుతున్నా. 2,500 రూపాయలు 1వ తారీఖున అకౌంట్లో వేసి వాళ్ళందరికీ కూడా కడుపు నుండి ఆలోచన చేస్తున్న పవన్ కళ్యాణ్ కంటే కొత్త సామాజిక గౌరవాన్ని అడుగుతున్నా. ఈసారి ఎన్నికల్లో మీరు కింగ్ కాబోతున్నారా, కింగ్ మేకర్ కాబోతున్నారా? కింగ్. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నమాట వాస్తవం. కారణం వాళ్ళిద్దరూ లెక్కలు గాడి చేస్తున్నారు. ఎక్కడ చూసినా మార్పు. మా గోదావరి జిల్లాలోనే 12 నుంచి 15 స్థానాలు పవన్ కళ్యాణ్ గారు కైవసం చేసుకోబోతున్న విషయం మీకు చెప్పబోతున్నాను. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో త్రిముఖ పోరు అనివార్యమైపోయింది. గతంలో పవన్ ఫ్యాన్స్ ఓటు బ్యాంక్ అంతా పవన్ కళ్యాణ్ అంతా టీడీపీకి పడింది. ఇప్పుడు ఆయన చెప్పబట్టి లేకపోతే వేసేవారు కాదు. ఇప్పుడు ఎలా ఉండబోతోంది మార్పు? ప్రభుత్వ వ్యతిరేకత మళ్ళీ యాసిడ్ వచ్చేస్తుందా, లేదు మాతానే ఉంటారని చెప్పి టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తారు. ఆయన ఒక పాజిటివ్ ఆయన చెప్పేసి సమాధానం లేదు. మాకు కొన్ని లెక్కలు ఉన్నాయి, అందరి లెక్కలు తేలుస్తాం. జై జనసేన. మా వారు 1 సైడ్. పవన్ కళ్యాణ్ ముందు నిలబడటం కష్టం.